ఉలవచారు, ఉప్పు చేప ఈ కాంబినేషన్ మీకు ఈరోజు చూపించదలుచుకున్నాను. ఉలవలు మనం కొన్నప్పుడు వాటిలో ఎక్కువగా రాళ్ళు ఉంటాయి. వాటిని మనము ముందుగా అంటే దాదాపు 12-14 గంటల ముందుగా నానబెట్టుకోవాలి. రాళ్ళు మరియు ఏదైనా ఇసుక లాంటివి ఉంటే వాటిని గాలించుకోవాలి. శుభ్రంగా గాలించుకున్న ఉలవలను సుమారు 10-15 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడకనివ్వాలి. ఎక్కువ వాటర్ పోసి ఉడకనిస్తే మంచిది. ఎందుకంటే మనకు ఉలవచారుకు అవసరమేది ఆ ఉలవ కట్టు మాత్రమే. మిగిలిన ఉలవలను మనం పారేయవలసిందే. లేదా ఓపిక లేదా ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం బెల్లం వేసి మిక్సీకి వేసుకొని తినవచ్చు. ఇక ఉలవచారుకు మనము నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకోవాలి. ఒక ప్లేట్లో ముందుగా 1 స్పూన్ మిరియాలు, 2 స్పూన్ల ధనియాలు, 1.5 స్పూన్ జీలకర్ర, 6 ఎండుమిరపకాయలు, చెక్క, లవంగాలు మరియు ఎండు కరివేపాకు, 15-20 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. తర్వాత వాటిని ఒక్కొక్కటిగా బాణలిలో దోరగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న వాటిని మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడిగా చేసుకోవాలి. తర్వాత ముందుగా ఉడకబెట్టిన ఉలవ కట్టును ఫిల్టర్ చేసుకొని దానిలోకి చింతపండు రసం కూడా పిండి ఉప్పు కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ పోసి ఆవాలు వేసి చిటపటలాడాక కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి అవి వేగాక మనం మిక్సీ జార్లో పట్టుకున్న పొడిని వేసి బాగా వేయించి దానిలో కలిపి పెట్టుకున్న ఉలవకట్టును పోసి పొంగు వచ్చేంత వరకు ఉంచి దించాలి. అంతే, ఉలవచారు రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఈరోజు నేను మీకు ఉప్పు చేప మరియు ఉలవచారు కాంబినేషన్ చూపించదలుచుకున్నాను. సామాన్యంగా ఉప్పు చేప పప్పుచారు అనేది చాలా ఫేమస్ కాంబినేషన్. కానీ ఈరోజు నేను పప్పుచారు కాదు, ఉలవచారు ఉప్పు చేప ఎలా చేశానో చూపిస్తాను. ముందుగా నేను ఉప్పు చేపల మీద ఎక్కువగా ఉప్పు మరియు ఇసుక ఉంటుంది కాబట్టి ఆ ఇసుక అంతా పోవాలంటే మనము ఉప్పు చేపలను ముందుగా కొన్నప్పుడు మనకు కావాల్సిన సైజులో తరిగి ఎండబెట్టుకుంటాం కదా, వాటిని కొంచెం వేడిగా ఉండే నీటిలో 4-5 సార్లు చేతితో అలలలుగా బాగా కడిగితే వాటిలో ఉన్న ఇసుక మొత్తం కొట్టుకొని పోతుంది. తర్వాత వాటిని బాగా కాగిన నూనెలో కొంచెం పసుపు వేసి డీప్ ఫ్రై చేసి వాటిపై కారము చల్లితే ఉప్పు చేపలు కరకరలాడుతూ తినడానికి చాలా రుచిగా ఉంటాయి. ఇవి పప్పులోకి కానీ రసము తర్వాత ఇలాగ పప్పుచారు ఉలవచారు లాంటిలోకి చాలా బాగా ఉంటాయి.